హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పీఎం కిసాన్ సంబంధించిన 18వ విడత డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది కదా. సో 5వ తారీఖు రోజున. సో ఈ రోజున వచ్చేసి ఎంతమందికి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి అనేది మీరైతే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు డబ్బులు ఏ టైంలో పడతాయి అనేది పూర్తి అప్డేట్ అయితే ఈరోజు నేనైతే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. సో అలాగే మన ఛానల్‌ని చాలామంది రైతన్నలైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి కూడా చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. సో ఆ విషయం కూడా మనమైతే మాట్లాడుకుందాం. ఆ డబ్బులు కూడా ఎప్పటి నుంచి వస్తున్నాయనేది. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులనేది ఈరోజు అది 5వ తారీఖున వచ్చేసి విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా కేంద్రం నుంచి అమిత్ షా గారు. సో మొత్తంగా చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న అందరు రైతులకొచ్చేసి ఈ రోజున అందరికీ డబ్బులైతే జమ చేస్తుంది 18వ విడతగా. మనకైతే ప్రతి ఒక్క రైతులకైతే రూ. 2,000 వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున వచ్చేసి 1:30 నుంచి మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులనేది రావడం అయితే జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే రేపు ఆదివారం రోజున కూడా కొంతవరకైతే బ్యాంక్ హాలిడేస్ ఉండడంతో మళ్ళీ సోమవారం రోజున కొంతమంది రైతులకైతే ఈ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది. అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి. ఎలా తెలుసుకోవాలో మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ మీకైతే చెప్తా. సో మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతుల గురించి మీరైతే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే ఒకవేళ మీకు అడగాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. పక్కాగా మీరైతే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా డబ్బులు, ఆ డబ్బులు కూడా మనకైతే 7వ తారీఖు నుంచి అని చెప్పడం అయితే జరిగింది. సో ఆ డబ్బుల గురించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను. కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు. చాలామంది రైతన్నలు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.